రావడం మా సికింద్రాబాద్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా వర్ధిల్లాలి, లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కిషన్ రెడ్డి గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. అటువంటి నాయకుని, మహానాయకుడు, బడుగు బలహీన నేత, నిత్యం కృషి వల్లుడు మన కిషన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు ముఖ్యంగా ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్ల సమక్షంలో మేము చేసుకోవడం చాలా సంతోషం. దయచేసి మా ప్రెస్ మీట్ నా గురించి, నా ఊరి గురించి చెప్తాను. ఒకటి ఒక మీడియా మిత్రులను గమనించాలి. నాది నారాయణ ఖేడ్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఒకప్పుడు మాకు 6 నుంచి 8 గంటల టైం పట్టేది. ఒక కారులో రావాలన్నా కూడా 6 గంటలు ఉండేది. అట్లాంటిది ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నేషనల్ హైవేస్కి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత ఈరోజు మా ఊరు నుంచి హైదరాబాద్కి కేవలం 2 గంటల్లో మాత్రమే వస్తున్నాం. సంగారెడ్డి నుంచి నాందేడ్ వరకు వేసినటువంటి 161 నేషనల్ హైవే, ఒక హైవే రావడం ద్వారా మా ఎంతో దూరంగా ఉన్నటువంటి హైదరాబాద్కి కనెక్టివిటీ లేదన్నటువంటి ప్రాంతానికి ఈరోజు కేవలం 2 గంటల్లోపు వెళ్ళేటువంటి ఒక సౌలభ్యం దొరికింది. దాంతో హైదరాబాద్ నుంచి 200-180 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం కానివ్వండి, డిజిటల్ పేమెంట్లో ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా ఉన్నది ఈరోజు భారతదేశం. అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రమే సాధ్యమైంది. మీరు చూస్తున్నారు ఈరోజు భారతదేశం మొత్తంలో ఓవరాల్గా గతంలో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఐఐఎంలు మేము తెచ్చినాం, ఎయిమ్స్ మేము తెచ్చినాం, ఐఐటీలు మేము తెచ్చినాం అని చెప్పి పదే చెప్పుకుంటూ ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో వాళ్ళు తెచ్చిన ఐఐఎంలు అంతకుముందు 60 సంవత్సరాల్లో, వాళ్ళు 60 ఏళ్లలో చేసిన దానికంటే ఈ 12 సంవత్సరాలు మోడీ గారు 5 రెట్లు, 10 రెట్లు, 8 రెట్లు చేసేటువంటి సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. డిజిటల్ పేమెంట్స్లో భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఏమాత్రం లేదప్పుడు. మీరు ఎయిర్పోర్ట్స్ చూసినట్టయితే ఒకప్పుడు కేవలం భారతదేశం అంతా 74 మాత్రమే ఉంటుండే, ఈరోజు 160 ఉన్నాయి. అంటే డబల్ కంటే ఎక్కువ ఉన్నాయి ఈరోజు. మీరు ఒకవేళ ఎక్స్ప్రెస్ హైవే నెట్వర్క్ చూసిన ఎక్స్ప్రెస్ మీడియా సంవాద్ అనే యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శులు పెద్దలు గౌతమ్రావు గారు, అలాగే రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పెద్దలు సంగప్ప గారు, అలాగే ఒక 12 సంవత్సరాల అభియాన్ కన్వీనర్ మరి